ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాను అత్తారింటికి వెళ్ళిపోయింది. రేపు మాపు తులసి కూడా అమెరికాకి వెళ్ళిపోతుంది. ఇంక నో వరీస్. డాడీ కాల్ చేస్తున్నాడేంటి? హలో డాడీ. బేబీ, అక్కడ ఏం జరుగుతుందమ్మా మీ ఇంట్లో? ఇందాక పెళ్లి చూపులు జరిగాయి. ఏంటి పెళ్లి చూపులా? అది నేను లేకున్నానా? తులసి పెళ్లి చూపులకి మీరెందుకు డాడీ? ఇక్కడ ఎంగేజ్మెంట్ పెట్టుకుని అక్కడ పెళ్లి చూపులు చేసుకుంటున్నాడా? ఎంగేజ్మెంట్ ఏంటి డాడీ? ఎవరికి? సిద్ధుకి. అక్కడే ఉన్నాడు కదా. వాడెందుకుంటాడు డాడీ? మరి పెళ్లి చూపులు అన్నావు? అవును, తులసికి నరేష్ అనే ఎన్ఆర్ఐ అబ్బాయికి. అంటే సిద్ధు కాదన్నమాట. ఏమైంది డాడీ? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు బేబీ, ఉంటాను. అది కాదు డాడీ. ఏం లేదమ్మా, నీతో అన్ని తర్వాత మాట్లాడతాను. సరే అమ్మా, ఉంటాను. డాడీ డాడీ ఎందుకు ఫోన్ చేశాడు? సిద్ధు ఇక్కడికి వచ్చాడంటాడేంటి? ఏంటో. సిద్ధు అక్కడికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళాడు? పెళ్లికి చీఫ్ మినిస్టర్ గారిని పిలవాలి మునిస్వామి గారు. చీఫ్ మినిస్టర్ ఏంటమ్మా, నేను పిలిస్తే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వస్తారు. నీలిమా, మన పెళ్లికి కనీసం కార్పొరేటర్ కూడా రాలేదు. అది ఈ ఇంట్లో మన పరపతి. అందుకే ఇమేజ్ ని పెంచుకోమని చెప్పేది. అయితే నేను కూడా బాగా తిని నిద్రపోతాను. కనిష్క చెప్పినట్టు గ్లామర్ పెరుగుతుంది. నేను చెప్పింది ఇమేజ్, గ్లామర్ కాదు. అంకుల్, నేను జీడిపప్పు ఉప్మా రెడీ చేశాను. కాస్త టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నువ్వుండవమ్మా, నువ్వు నీ ఉప్మా. చచ్చిపోతున్నాను ఇక్కడ. అదిగో సిద్ధు వచ్చేసాడమ్మా. సిద్ధు, ఉప్మా కోసం అంత దూరం వెళ్ళావేంటి? నాకు చెప్పుంటే నేనే ఇంట్లో చేసి తెచ్చుండేదాన్ని కదా. తిను సిద్ధు, తిను. సిద్ధు ఏంటి డల్ గా ఉన్నాడు? ఏం జరిగింది? సిద్ధు ఎక్కడికి వెళ్తున్నాడు అంకుల్? మాట్లాడినా కూడా పట్టించుకోవడం లేదు. అదేం లేదమ్మా, ఇప్పుడే కదా వచ్చాడు, రెడీ అవడానికి వెళ్ళాడు. రేపు అల్లుడు గారు ఇలా అసెంబ్లీకి కూడా లేటుగానే వస్తారేమో. అయినా మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు వెళితే ఏముందిలే. బావగారు, నేను వెళ్ళి అబ్బాయిని తీసుకొని వస్తాను. ఏంటి తులసి, నీ అభిప్రాయం చెప్పు. మీ అందరికీ ఓకే అయితే నాకు ఓకేనమ్మా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా సిద్ధు? నీకెన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? రేయ్, అడుగుతున్నది నిన్నేరా. ఏ లోకంలో ఉన్నావురా? ఏంటన్నా అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది? నిశ్చితార్థం రా. ఎవరికి? ఎవరికేంట్రా, నీకు కనిష్కకు నిశ్చితార్థం. నాకు కనిష్కతో నిశ్చితార్థం ఏంటన్నా?
ఏంటని అడుగుతావేంట్రా? ఈ సంబంధం ముందే అనుకున్నాం కదా. నువ్వు కనిష్కని లవ్ చేస్తున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నా మనసులో ఉన్నది కనిష్క కాదు, వేరే అమ్మాయి. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకుని మరో అమ్మాయిని ఎలా నాన్న పెళ్లి చేసుకుంటాను? ఏం మాట్లాడుతున్నావురా? ఇంత దాకా వచ్చాక ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంట్రా? పాపం ఆ పిల్ల నీ మీదే ఆశలు పెట్టుకుంది. వాళ్ళ నాన్న నీకు మేయర్ పదవి, మీ నాన్నకి మినిస్టర్ పదవిని ఇప్పిస్తానని మాటిచ్చాడ్రా. పదవుల కోసం పెళ్లి చేసుకోవాలన్నమ్మా. ఇది రాజకీయం కాదు, నా జీవితం. అందుకే చెప్తున్నాం సిద్ధు, నీ జీవితం కోసం, భవిష్యత్తు కోసమే చెప్తున్నాం. సారీ నాన్న, నేను కనిష్కని పెళ్లి చేసుకోలేను. రే 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 కనిష్క వాళ్ళమ్మ నాన్న బంధుమిత్రులు అందరితో వచ్చిందిరా. వాళ్ళకేం సమాధానం చెప్పాలి? వాళ్ళొచ్చింది పార్టీ మీటింగ్ కాదు, ఎంగేజ్మెంట్ కి. అసలు ఎవరిని అడిగి ఎంగేజ్మెంట్ పెట్టారు నాన్నమ్మా? నాకు చెప్పారా? చెప్పండి, నాకు చెప్పారా? నువ్వు కాదనవనే నమ్మకంతోనే వాళ్ళని పిలిచావురా. అలా ఎలా పిలుస్తారు నాన్నమ్మా? నా మనసుకి ఇష్టమో కాదో అడిగారా? కనిష్కకి నువ్వంటే చాలా ఇష్టం రా. మునుస్వామి గారికి మనం అంటే గౌరవం. ఈ పెళ్లి జరిగితే మనం రాజకీయంగా ఎంతో ఎత్తుకెదుగుతాం రా. దయచేసి జీవితానికి రాజకీయానికి ముడిపెట్టద్దు నాన్న. నన్ను బలవంత పెట్టకండి. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించేయండి ప్లీజ్. ఇంత దాకా వచ్చాక వెనక్కి తగ్గితే మన పరువు పోతుంది సిద్ధు. కుటుంబ గౌరవం మట్టి పాలవుతుంది. నా వల్ల కాదు నాన్న, నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఇదే నీ ఆఖరి మాట? అవును, ఇదే నీ ఆఖరి మాట? అవును, అవును, అవును. అయితే నా మాట వినవా? వినవా? బసవా నాన్న, బసవా నాన్న, బసవా బసవా అయ్యో అయ్యో బసవా నాన్న, అయ్యో నాన్న, ఏమైంది? బసవా 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 నాన్న, నాన్న, నాన్న. బసవా అయ్యో బసవకి గుండె పోటు వచ్చిందిరా. అయ్యో నాన్న, నాన్న. బసవా అమ్మా, నాన్నకేం కాదమ్మా, నువ్వు కంగారు పడకమ్మా. ఏంట్రా? ఏం కాకపోవడమేంటి? చెట్టంతా మనిషి మొదలు నరికిన చెట్టులా కుప్ప కౌలిపోయాడు.